నమస్కారం. హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆలుమగలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రస్తుత కాలంలో అలాంటి ఆలుమగలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. మరి ఆలుమగల అన్యోన్యతలో తేడా ఏర్పడడానికి కారణం ఏంటి, అన్యోన్యంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మరి ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఎన్నో వేల మందికి మానసిక స్వస్థతను చేకూర్చి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని అలాగే వరల్డ్స్ హూ ఈజ్ ఫూలో తన పేరును సంపాదించుకున్న ప్రముఖ సైకాలజిస్ట్ మరియు హిప్నాటిస్ట్ డాక్టర్ వి నాగేష్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే వీరిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకున్న వాళ్ళు 04027847079 అనే నెంబర్కు కాల్ చేయండి. నేను నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 04027847079. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఆలుమగలు అన్యోన్యంగా ఉండకపోవడానికి రీజన్స్ ఏంటి అంటారు? ఈ రోజుల్లో గమనిస్తే అనేక కారణాలు వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఆలుమగలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి అంటే ముందుగా కావాల్సింది ఒకరిపైన ఒకరికి నమ్మకం, రెండవది ఒకరిపైన ఒకరికి గౌరవం అండి. కానీ ఈ రోజుల్లో ఈ మానవ సంబంధాలు అనేది పూర్తిగా పోయి కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే. దేర్ ఆర్ నో హ్యూమన్ రిలేషన్స్, ఇట్స్ ఓన్లీ ఫైనాన్షియల్ రిలేషన్స్. దీనివల్ల చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అంతేకాదు ఈగో ఒకటి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అంటే ఏదర్ ద వైఫ్ ఈజ్ ఈగోయిస్టిక్ ఆర్ ద హస్బెండ్ ఈజ్ ఈగోయిస్టిక్. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇవి వస్తున్నాయండి. యాక్చువల్గా ఒక భార్య ఒక భర్త వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయండి. ఉదాహరణకి వాళ్ళని అడిగామనుకోండి, నిజంగా మీది నిజమైన ప్రేమేనా? నంబర్ 2, మనస్ఫూర్తిగా మీరు ప్రేమిస్తున్నారా? నంబర్ 3, అవసరమైతే ఎదుటి వ్యక్తికి మీరు ప్రాణాన్ని కూడా ఇవ్వగలరా? నంబర్ 4, ఎదుటి వ్యక్తికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, ఆ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి నేను అమితమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆమెతో మాట్లాడాలి, ఆమెను ఇంప్రెస్ చేయాలి. సో పెళ్ళైన తర్వాత కూడా ఇదే రకమైన ఇంపార్టెన్స్ నేను ఆమెకు కానీ లేదా ఆమె భర్త కానీ ఇవ్వగలదా అనే ఈ 4 ప్రశ్నలకు సరి అయిన సమాధానం వస్తేమో వాళ్ళు అన్యోన్యంగా ఉన్నట్టుగానే, లేకపోతే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగానే. సార్, ఇందాక మీరు అన్నట్టుగా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వైఫ్కి వచ్చేసరికి ఉండదు. అంటే పెళ్లికి ముందున్న బిహేవియర్, పెళ్లి తర్వాత వాళ్ళిద్దరే కనుక మ్యారేజ్ చేసుకుంటే పెళ్లి తర్వాత ఆ బిహేవియర్లో చేంజ్ వస్తుంది, ఐదర్ వైఫ్ విషయంలో కానీ ఆర్ హస్బెండ్ విషయంలో కానీ. ఇది ఎందుకు అంటారు? అంటే పీపుల్ పెళ్ళైపోయిన తర్వాత దే టేక్ ద స్పౌస్ ఫర్ గ్రాంటెడ్ అండి. అంటే భర్తను కానీ భార్యను కానీ ఇంకా వీళ్ళు ఇంకెక్కడ వెళ్తారులే అన్నట్టుగా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన ఒక కేసులో ఒక గుజరాతీ అమ్మాయికి 23 ఏళ్ళకి పెళ్ళి అయిందండి. చాలా అందంగా ఉండేది ఆ అమ్మాయి. అంటే పెళ్లి ముందు కూడా నేను చూశాను ఆమెని, చాలా అందంగా ఉండేది. తర్వాత పెళ్ళైన 2 ఏళ్లకి ఆమె విపరీతంగా లావ్ అయిపోయిందండి. ఏమని ఆలోచిస్తే తర్వాత వాళ్ళిద్దరూ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చినప్పుడు వెన్ ఐ టుక్ దేర్ సైకలాజికల్ ప్రొఫైల్, దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఇంకెలాగో పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకు కేర్ తీసుకోవాలి బాడీ గురించి అనుకుని ఆమె ఇంత మునుపు ఏదైతే తినకుండా ఉండేదో అవన్నీ తినేసి చాలా లావుగా అయిపోయిందండి. అంటే వాళ్ళు దే టేక్, అంటే ఇది ఒక చిన్న ఇష్యూ అయినా కూడా దే టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. అలా కాకుండా ఆ రిలేషన్షిప్ని చక్కగా మెయింటైన్ చేయడానికి ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఆ విషయాలని వీళ్ళు కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏ ఆలుమగలైనా కూడా చాలా అన్యోన్యంగా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. ఓకే. అండ్ ఇప్పుడేమవుతుంది అంటే ప్రస్తుతమే ఈ పరిస్థితి ఎక్కువగా, అంటే ఈ అన్యోన్యత లోపించడం అనేది ఇప్పుడే ఎక్కువగా కనపడుతుంది ఈ కాలంలో. అంటే పూర్వం ఉండేదా అంటే వాళ్ళ కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ కాంప్రమైజింగ్ నేచర్ లేకపోవడానికి ఇద్దరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడము, వెల్ ఎడ్యుకేటెడ్స్ అవ్వడము కూడా ఒక రీజన్ అంటారా? అంటే ఒక విధంగా చూడాలి అంటే జీవితం అంటే ఏమిటి, పెళ్ళి అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, వీళ్ళకి ఒక సరైన అవగాహన లేకపోవడం అండి. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్గా మీరు నన్ను ఒక అమ్మాయికి ఒక మాట అడిగారు అనుకోండి, అమ్మాయి భర్త అసలు ఏం కోరుకుంటుంది అని మీరు నన్ను అడిగితే నేను అనుకోవడం వరకు బంగారం, వెండి, తర్వాత భూములు, ఫ్రిడ్జ్లు, చీరలు, కార్లు, బిల్డింగ్లు ఇవి కావండి. ఇవి ఏవి కూడా కాదు. ఆమె ఏం కోరుకుంటుందంటే ఆ భర్త నేనున్నానే నీతో, నీకు నీవేం బరీ కావాల్సిన అవసరం లేదు, మీ అమ్మ నాన్నని వదిలి మా ఇంటికి వచ్చావు, మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మా అమ్మ నేను సరిగా చూడలేకపోవచ్చు, మా నాన్న నేను సరిగా చూడలేకపోవచ్చు, నా చెల్లెలు నేను సరిగా చూడలేకపోవచ్చు, అయినా కూడా నేనున్నానే నీతో అనే ఒక
భావన ఆమె మనసులో కలగ చేయగలిగితే చాలండి, ఇంకా ఆ అమ్మాయి ఏది కూడా కోరుకోదు. అలానే ఆ అమ్మాయి కూడా ఇంటికి వచ్చాను, వీళ్ళతో కలిసిపోయి ఇంకా వీళ్ళతోనే నా జీవితంతో ఉండాలి, వీళ్ళతో కలిసిపోయి నా సంసారాన్ని నేను డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన ఆమెకుంటే కూడా వీళ్ళ సంసారం అన్యోన్యంగా ఉంటుందండి. కానీ ఇవి రెండు కూడా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఎక్కువైపోతున్నాయి. ఓకే, అట్లాగే అమ్మాయి వైపు పేరెంట్స్ కానీ అబ్బాయి వైపు పేరెంట్స్ కానీ వీళ్ళలో ఏదైనా చిన్నగా క్లాషెస్ వచ్చినప్పుడు సర్ది చెప్పాల్సింది పోయి ఒక్కొక్కసారి పర్లేదు మా అమ్మాయికి ఏముంది మేము ఉన్నాం కదా అని వీళ్ళు ఉల్టా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమాత్రము కరెక్ట్ కాదండి. యాక్చువల్గా వీళ్ళు పిల్లల్ని బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి ఉద్యోగంలో చేరండి, లేదా బాగా డబ్బులు సంపాదించండి, ఇలాంటివి నేర్పిస్తారే తప్ప జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు భయపడి, ఇప్పుడు ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది, అత్తగారింటికి వెళ్ళి ఏదో ఒక ప్రాబ్లం రాగానే నేను ఇక్కడ ఉండను అని చెప్పి పుట్టింటికి వచ్చేస్తే పుట్టింట్లో వాళ్ళు నచ్చ చెప్పి పంపించడం వేరు, ఇక్కడే పెట్టుకుంటామండి మీకు ఇష్టం ఉంటే పిలిచికెళ్ళండి లేకపోతే లేదు అని చెప్పడం వేరండి. అనేక సంసారాలు ఇలాగా కూలిపోతున్నాయండి. యాక్చువల్గా మీరు గమనిస్తే ఎక్కువగా ఇక్కడ సఫర్ అవుతున్నది ఆ అబ్బాయో అమ్మాయో కాదండి, ఇద్దరు ఎక్కువగా సఫర్ అవుతారండి. ఒకటి ఏంటంటే ఈ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువగా సఫర్ అవుతారండి. ఒకవేళ వీళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా ఎక్కువగా సఫర్ అవుతారండి. కానీ ఇవి తెలుసుకోకుండా, ఇప్పుడు రీసెంట్గా ఒక జడ్జి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, డాక్టర్ గారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని వేల డైవర్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి, అంటే రోజు రోజుకి ఈ డైవర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయటండి. ఆయన చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. సో ఇలాంటివి కాకుండా మనము ఆ లైఫ్ నాలెడ్జ్ అంటాం, అంటే ఏంటి, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి. కష్టాలు వస్తాయి, కష్టాలు లేని వ్యక్తి ఎవరు కూడా ఉండరండి. ప్రతి ఒక్కరికి ఒక భర్తకు కానివ్వండి, భార్యకు కానివ్వండి, అనేక రూపాల్లో కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు పారిపోకుండా ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలి, ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన ఇద్దరు కలిసి కూర్చొని చేయగలిగితే వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందండి. ఓకే, భార్యాభర్తల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ తర్వాత వాళ్ళ రిలేషన్ బాగుండాలి అంటే ఏం చేయాలి అంటారు? అవి రిపీట్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిదండి. ఇప్పుడు ఒక అతను ఒక తప్పు చేశాడు, అది బయటపడిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది నీవు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పింది, ఇద్దరు మాట్లాడుకున్నారు, సరి అయిపోయింది. తర్వాత ఇద్దరు బాగా అయిపోయారు. మళ్ళీ పదే నీవు ఆ రోజు ఇలా చేశావు, నీవు మూర్ఖుడివి, దుర్మార్గుడివి అని ఆమె కానీ, లేదా నీవు ఇలా చేసావు, నీవు అలా చేసావు అని ఆయన కానీ పదే దాన్ని గుర్తు చేయడం అనేది మంచిది కాదండి. అంటే ఎక్కడైతే వీళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండిపోతారో, ఎక్కడైతే మనము అనే ఒక భావన వీళ్ళలో వస్తుందో, ఈ రోజులో నేను చాలా గమనిస్తున్నానండి. వైఫ్ వర్క్ చేస్తుంటుంది, హస్బెండ్ వర్క్ చేస్తుంటాడు, ఆమె డబ్బు ఆమెది, ఈయన డబ్బు ఈయనదండి. అంటే ఏది కొనుక్కోవాలంటే వాళ్ళది కొనుక్కుంటారు, ఒకరినొకరు అడగాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒకటే వస్తువుని ఇద్దరు కొనుక్కొని వస్తారండి. సో ఇలాంటివి జరగకుండా దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఏదైతే చేస్తున్నారో కలిసి చేయడం అనేది, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కలిసి నిర్ణయం తీసుకోవడం, లేదా ఇదే అకౌంటే తీసుకోండి, ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఒక జాయింట్ అకౌంట్ పెట్టుకొని ఆ జాయింట్ అకౌంట్ని ఇద్దరు మేనేజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్. లేదా ఏదైనా ఒకటి ఖర్చు చేయాలి, ఒకరినొకరు అడిగి నేను ఇది చేయాలని అనుకుంటున్నాను ఏమంటావు అని ఈయన అడిగి, లేదా నేను చేయాలనుకుంటున్నాను నీవే అనుకుంటున్నాను ఆమె అడిగి, అది చేయడం అనేది చాలా మంచిదండి. కానీ అలా లేకుండా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ జీవితాంతం బాధపడే వాళ్ళని చాలామంది చూశానండి. నేను నా రీసెర్చ్ వర్క్లో కానీ నా దగ్గరకు వచ్చిన కేసులను గమనించిన తర్వాత నేను ఒక 2-3 విషయాలు చాలా ఘంటాపదంగా చెప్పగలనండి. మొదటిది ఏంటంటే, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు పిల్లల ముందర గొడవ పడకుండా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల ముందర గొడవ పడకుండా ఉంటారో వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి. ఏ ఇంట్లో అయితే, అంటే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, సార్ భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయా అని. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు రావడం అనేది చాలా చాలా సహజం అండి. యు టేక్ ఎనీ వైఫ్ అండ్ హస్బెండ్, ఏదో ఒక ప్రాబ్లం అనేది తప్పకుండా వస్తుందండి. ఆ ప్రాబ్లంని వాళ్ళు ఇతరుల వద్దకు తీసుకెళ్లకుండా, అంటే ఏంటి, అన్న దగ్గరికో అక్క దగ్గరికో స్నేహితుల దగ్గరికో ఫ్రెండ్స్ దగ్గరికో తల్లిదండ్రుల దగ్గరికో తీసుకెళ్లకుండా వీళ్ళ బెడ్రూమ్లోనే చాలా వరకు నేను చూసిన కేసుల్లో చాలా వరకు వాళ్ళే పరిష్కారం చేసుకోవచ్చండి. ఆ పరిష్కారం చేయకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్ని ఎక్కువ చేసుకొని విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. లేదు ఒకవేళ అంతవరకు కొద్దిమంది ఉంటారండి, వాళ్ళకి వీలు కాకపోవచ్చు, హై ఎడ్యుకేషన్ వాళ్ళకి బాగా చదువు ఉండకపోవచ్చు, అటువంటి సైకాలజిస్ట్ దగ్గరికో ఇంకా ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళి వాళ్ళు 100% వాళ్ళ సంసారాన్ని బాగు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈగోయిస్టిక్గా మారిపోయి వాళ్ళ జీవితాలని పిల్లల జీవితాన్ని నాశనం చేస్తారండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
నా పేరు నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కాకినాడ నుంచి చేస్తున్నామండి. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. డాక్టర్ వి నాగేష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో వారికి చెప్పండి. అలాగే. నమస్తే సార్. నమస్కారం అమ్మ, చెప్పండి. అంటే మా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఈయన ఒక 5 years బ్యాక్ డైవర్స్ నాకు తెలియకుండానే అప్లై చేశాను. అడ్వకేట్ అండి. అమ్మా, అప్లై చేసి అయిపోయింది అన్నట్టుగా మాకు కాగితాలు పంపించారండి. అంతకు ముందే ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారటండి. మాకు ఈ మధ్యనే తెలిసింది సార్. కొంచెం దానికి ఏమన్నా నాకేం చేయాలో తెలియలేదు. విడిపోయేప్పుడే 6 ఏళ్ళు అవుతుంది సార్. మీకు తెలియకుండా డైవోర్స్ ఎలా ఇస్తారు? అదేంటి అంటే ఆయన ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉందమ్మా. చూడండి, ఈజ్ అన్ అడ్వకేట్ కదా, సో ఏమైనా అలాంటివి ఏమైనా సృష్టించి వీళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చినాయి. మనకి నోటీస్ కానీ ఏమీ రాలేదండి. రాకుండా అంటున్నారు, అంటున్నారు. అది ఒకటమ్మా, అది మీరు దానిపైన ఫైట్ చేయవచ్చు. ఇక రెండోది ఏంటంటే, ఇతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడని మీరు అంటున్నారు కదా, ఆ రెండో మ్యారేజ్ చేసుకున్నాడనే దానికి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మాత్రం మీరు జస్ట్ ఒక కేసు పెడితే చాలమ్మా. అతని పైన పీపుల్ విల్ టేక్ యాక్షన్ అండ్ లీగల్గా కూడా అతను చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ విషయాన్ని. తీసుకొని మళ్ళీ అతను మీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తించాలి మీరు. అసలు మీ వైపు నుంచి ఏదైనా పొరపాట్లు ఉన్నాయా అనేది. డోంట్ సే దట్ అన్ని 100% పొరపాట్లు ఆయన దగ్గర నుంచే వచ్చాయని నేను నమ్మనమ్మా. మీ వైపు నుంచి ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో చూడండి. ఆ పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం మార్గం కూడా మీరు అన్వేషించగలిగితే మీరు బాగుపడతారు, ఆయన బాగుపడతారు. తద్వారా ఆయన మళ్ళీ మీ దగ్గర తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదమ్మా, మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నించి చూడండి మీరు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, కాకినాడ నుంచి అండి. ఓకే, గాయత్రి గారు మాట్లాడండి. హలో, నమస్కారం సార్. డాక్టర్ చెప్తున్నారు. నమస్కారం అమ్మా, చెప్పండి. అది మా హస్బెండ్ ఇంజనీరింగ్ చేశాను అని చెప్పారండి పెళ్లికి ముందు. అంటే నాకు పెళ్లి ఇప్పటికి 11 years అయితే 12 years అవుతుంది. ఓకే ఓకే, అలాగే ఇంజనీరింగ్ చెప్పానని డౌరీ అన్ని ప్రాపర్టీస్ అన్ని అంత బాగానే జరిగింది. ఆ రోజు నుంచి నా మీద డామినేట్ చేస్తూనే ఉంటా ఉన్నారండి. నేను కూడా వెల్ ఎడ్యుకేటెడ్. అంటే ఏ సలహాలు ఇచ్చినా కానీ ఆయన అంత పెద్ద ఇచ్చారు. జనరల్ గా ఏంటి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇంజనీరింగ్ లో, బెటర్ ఆపర్చునిటీస్ వెళ్దాం అది ఇదన్నా కూడా అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడడం, లేకపోతే నేను ఏదన్నా తప్పు చేస్తే అవి పిన్ పాయింట్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్తాం, ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఇస్. నాకు హెల్త్ బాగాలేక ఎప్పుడన్నా పడుకున్నా 10 o'clock వరకు పడుకుంటుందని ప్రతి మైనర్ ఇష్యూని కూడా హైలైట్ చేసి అట్లా హ్యూమిలియేట్ చేయడం అనేది జరిగిందండి. సరే తిన నేచర్ ఇట్లాగే అని చెప్పేసి ఐ వాజ్ అడ్జస్టింగ్ అండి. అంత బాగున్న తర్వాత ఆఫ్టర్ years కి నాకు తెలిసిందండి హీ హజంట్ కంప్లీటెడ్ అని. నా ఒక్కదానికి తెలిసింది. మా పేరెంట్స్ కి తెలియదు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కి, తన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసో లేదో తెలియదండి. బట్ స్టిల్ నాకు ఈ విషయం తెలుసండి. తనని చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తా ఉంటుందండి. నాకు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అనేది నాకు అర్థం కావట్లేదండి. పిల్లలు నాకు ఇప్పుడు మన దేశంలో అందరూ అమ్మాయిలు చేస్తున్న మిస్టేక్నే మీరు కూడా చేస్తున్నారమ్మా. ఇప్పుడు ఒకవేళ అతను ఇంజనీర్ కాదు అనే విషయం బయటపడితే ఏమవుతుందో, మిమ్మల్ని తక్కువగా చూస్తారేమో, లేదా మిమ్మల్ని అవమానపరుస్తారేమో, ఇలాంటి భయాలు మీలో ఉండి అవి బయట పెట్టనివ్వకుండా చేస్తున్నాయమ్మా. మీరు దీనికి ఏమాత్రమూ భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా మీరు మీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా అతని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా ఒక ఫ్యామిలీ పంచాయతీ పెట్టించి మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉందో అతను ఇంజనీర్ కాదు అనేది దాన్ని మీరు బయట పెట్టించండి అమ్మా. దీనివల్ల చాలా మార్పు అతను ఈ రోజున మళ్ళీ ఈ 15 సంవత్సరాలు మీ వైవాహిక జీవితం చేంజ్ అయిపోతుంది, మళ్ళీ మీరు మోటికి వచ్చేస్తారు. ఇలాంటి మాటలైతే నేను చెప్పను కానివ్వండి. దీనివల్ల మాత్రం ఆయనలో చాలా మార్పు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు దాన్ని దాపెట్టడానికి ప్రయత్నం చేస్తారో అతను మిమ్మల్ని ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తూనే ఉంటాడమ్మా. అమ్మ, నేను ఒకటే మాట అంటాను, భార్యాభర్తల్లో ఎవరు కూడా ఎవరిని డామినేట్ చేయకూడదు. కానీ మగవాళ్ళ అహంకారం అనుకోండి, లేదా ఆడవాళ్ళ మొండితనం అనుకోండి, ఇవి రెండిటి వల్ల ఈ ఒకరిపైన ఒకరికి అపోహలు పెరిగి లేదా అపార్థాలు పెరిగి ఇలా ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని, లేదా ఇంకో విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. అతని ముందర ఈ ప్రూఫ్ ఏదైతే మీ దగ్గర ఉందో అతను ఇంజనీర్ కాదనేది అతని ముందర పెట్టి,
అయినా కూడా ఇప్పుడేం పర్వాలేదండి, ఇప్పటి నుంచైనా మనం కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచైనా మీరు మామూలుగా ఉండండి, మనం కావాల్సింటే హ్యాపీగా ఉందాం. ఇప్పుడు డిగ్రీ ఉన్నంత మాత్రాన జీవితం ఆగిపోదు, డిగ్రీ లేకపోయినంత మాత్రాన జీవితం స్టార్ట్ అయిపోదు. అలా మీరు మంచి మాటలు చెప్పి అతన్ని మళ్ళీ మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చమ్మా. అప్పటికీ అతను వినకపోతే నా సజెషన్ మీకు, యూ మీట్ ఏ ప్రొఫెషనల్. ఎవరన్నా మంచి సైకాలజిస్ట్ ఉంటే ఒక సైకాలజిస్ట్ని కలవండి, మీ ప్రాబ్లం అంతా అతనికి చెప్పండి. తప్పకుండా ఆ సైకాలజిస్ట్ ఆ వ్యక్తికి తగిన రీతిలో సలహా కౌన్సిలింగ్ చేసి మీ సమస్య నుంచి మీరు బయటపడేటట్టుగా, అతని అహం తగ్గేటట్టుగా, మీతో పాటు మిమ్మల్ని ఏది పాయింట్అవుట్ చేయకుండా మీతో పాటు అతను హ్యాపీగా ఉండేటట్టుగా, ఒకవేళ మీరు ఏదైనా తప్పులైనా ఉంటే ఆ తప్పుల్ని కూడా మీరు మార్చుకునేటట్టుగా అతను చేయగలడు. తప్పకుండా మీకు ఒక మంచి జీవితాన్ని ఆ సైకాలజిస్ట్ ఇవ్వగలడమ్మా. సో ఇవి వీటిలో ఇప్పుడు నేను చెప్పిన సజెషన్స్లో మీరు ఏది ట్రై చేసినా కూడా సక్సెస్ మీదే అవుతుందనేది మీరు గుర్తుంచుకొని చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ఒక అమ్మాయి అయినంత మాత్రాన మీరు దేనికి తక్కువ కాదమ్మా, మీరు కూడా మాలాగే ఒక మామూలు మనిషి. మీరు మేమేం గ్రేట్ కాదు, మీరేం తక్కువ కాదు, వీఆర్ ఆల్ ఈక్వల్స్ అమ్మా. సో నా సజెషన్ మీకు ఏంటంటే మీరు ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకోండి. 100% ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరు సక్సెస్ కాగలుగుతారు. తర్వాత మీ జీవితాన్ని హ్యాపీగా కూడా చేసుకోగలుగుతారమ్మా. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి. షూర్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. స్వర్ణ అండి. స్వర్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుండి అండి. మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి అమ్మా. ఆఫ్టర్ పాప డెలివరీ అయిందండి. 1 year అవుతుంది పాపకు. అమ్మా, ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, గొడవపడడం లాంటివి ఎక్కువ అవుతున్నాయండి. ఎంత సర్దుకుందాం అనుకుంటున్నా, నేను ఎంత ఓపికగా ఉంటున్నా ఆయన ఎక్కువ చేస్తున్నారు. ఇంకా ఏది కాజ్ లేకున్నా ఊకే గొడవ పెట్టడం, అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం ఎక్కువైపోతుందండి రోజు. స్టడీ చేస్తా అంటే వద్దు, స్టడీ ఎందుకు నీకు, మ్యారేజ్ అయింది కదా ఎందుకు స్టడీ నీకు అని చెప్పేసి. మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను డిగ్రీ అండి. డిగ్రీ కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశానండి. ఓకే అమ్మా. యాక్చువల్గా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి నా సజెషన్ మీకు ఏంటంటే, ఏ కారణం దగ్గర అతను మిమ్మల్ని విసుక్కుంటున్నాడు, ఏ కారణం దగ్గర అతను మిమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నాడు అనేది కొద్దిగా అనలైజ్ చేయండి అమ్మా. డెఫినెట్గా మనం లాజికల్ థింకింగ్ చేస్తే ఈ ఏదో ఒక కారణం అనేది తప్పకుండా మీ సంసారంలో ఉండడానికి అవకాశం ఉందమ్మా. నేను కొన్ని సజెషన్స్ మీకు ఇస్తాను. ఉదాహరణకి, మీరు పెళ్ళికి ముందర ఎలా కనపడేవారు, పెళ్ళి తర్వాత ఎలా కనపడుతున్నారు, ఇది చాలామందికి తెలియదమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే, పెళ్ళికి ముందర ఎంత అటెన్షన్ ఇస్తారో శరీరానికి, పెళ్ళికి తర్వాత అదే అటెన్షన్ ఇవ్వడం అనేది జరగదమ్మా. సో అలాగా అదేమైనా ఒక కారణమా? లేకపోతే మీరు అతను స్నేహితుల్లాగా ఉండగలరా? అంటే ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ, ఇప్పుడు మనం ఆఫీస్లో ఉంటాము, మనకి ఎవరైనా, ఇప్పుడు నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, కొద్దిగా ఇద్దరం మనసిప్పి మాట్లాడుకుంటాము, అప్పుడు మనం నిర్భయంగా మన సమస్యలను వాళ్ళు చెప్పుకుంటామమ్మా. అలాగే భార్యాభర్తలు కూడా ఒకరి సమస్యలు ఒకరికి, మిమ్మల్ని ఎందుకు అతను హేట్ చేస్తున్నాడు, ఎందుకు ప్రతి రీజన్ని వేలెత్తి చూపుతున్నాడు అనేది మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోగలిగితే ఏదైనా ఒక ఆన్సర్ రావడానికి తప్పకుండా ఒక అవకాశం అనేది ఉందమ్మా. అంతేకాదు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు వచ్చిన సమస్యలాగా అయ్యో సమస్య వచ్చింది అని భయపడడం కన్నా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచన చేయండి. ఇప్పుడు అతను ఏదో ఒక విషయానికి మిమ్మల్ని విసుక్కుంటున్నాడు, ఏదో ఒక విషయానికి మిమ్మల్ని అసహించుకుంటున్నాడు. మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ఆచరించి దానికి ఒక కారణం అంటూ మీకు తెలిసాక దానికి పరిష్కారం ఏమిటి అనేది కూడా మీరు ఆలోచన చేయగలిగితే తప్పకుండా మీ జీవితం బాగుపడుతుందమ్మా. అంతేకాదు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇంకా 100% ఇంకా మీతోనే గడపాలి, 100% మిమ్మల్ని చూస్తూనే ఉండాలి, 100% అన్నీ మీకే చేస్తుండాలి, ఇలాంటి ఆలోచనలు కాకుండా ఒక సోషల్ బిహేవియర్ అంటే ఏంటి, మీ అత్తమామల దగ్గర, మీ ఆడపడుచుల దగ్గర, మీ పేరెంట్స్ దగ్గర ఒక సోషల్ బిహేవియర్ని మీరు డెవలప్ చేసుకోండి. దీనివల్ల కూడా అతనిలో చేంజెస్ రావడానికి అవకాశం ఉందమ్మా. ఏది ఏమైనా కూడా లాజికల్ థింకింగ్లో ఏ విషయంలో అతను అసహ్యపడుతున్నాడు అనే ఆలోచన మీరు కరెక్ట్గా చేయగలిగితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా. ఒకవేళ అలాగా మీ సమస్యకు మీకు పరిష్కారం దొరక్కపోతే నా సజెషన్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీటే ప్రొఫెషనల్ అమ్మ, ఎవరైనా మంచి సైకాలజిస్ట్ని కలవండి. వాళ్ళు చాలా చాలా చక్కగా మీకు సలహా ఇస్తారు. ఆ సలహా తీసుకొని మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవచ్చు. సేమ్ తినలాగే చాలామంది అమ్మాయిలకు, అంటే ఇది ఒక కంప్లైంట్ లాగా అనుకోవచ్చేమో, అమ్మాయిలు అంటే ఆఫ్టర్ డెలివరీ వీళ్ళని సరిగా పట్టించుకోవట్లేదు, చిన్న చిన్న విషయానికి హస్బెండ్స్ వీళ్ళ మీద ఊరికే తిడుతూ ఉంటారన్న అపవాదు చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ రీజన్సే వాటి కారణాలు అంటారా వీళ్ళ దగ్గర? అంటే భర్త వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదంటారా? ఉండడానికి అవకాశం ఉందండి, లేదని నేను చెప్పను. అయితే ఇక్కడ ఏంటంటే
జీవితంలో మ్యారేజ్ అనేది లైఫ్లో ఇట్స్ ఎ కన్వీనియన్స్. అంటే ఒక అబ్బాయికి యుక్త వయసు అంటూ వచ్చాక లేదా ఒక అమ్మాయికి యుక్త వయసు అంటూ వచ్చాక పెళ్లి చేసుకోవడం అనేది చాలా చాలా సహజం అండి. ఆ టైంలో వాళ్ళు ఒకరికి ఒకరం అన్నట్టుగా, అంటే ఏంటి, వాళ్ళిద్దరూ రెండు జీవితాలు కలిసి జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉండాలండి. సో అటువంటప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎలాగా మార్చుకోవాలి, వాళ్ళలో ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా, ఈ వీక్నెస్ని వాళ్ళు ఎలాగా దాన్ని అధిగమించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ డేటింగ్ అంటారండి. డేటింగ్ అంటే ఏంటంటే పెళ్లికి ముందే వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పెళ్లి చేసుకుంటారండి. కానీ ఇండియాలో అటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మాయిని అబ్బాయికి చూపిస్తారు, అబ్బాయిని అమ్మాయికి చూపిస్తారు, పెద్దలు మాట్లాడుకుంటారు, పెళ్లి చేసేద్దామని అనుకుంటారండి. కానీ ఆ అమ్మాయి ఎటువంటి అబ్బాయిని కోరుకుంటోంది లేదా ఆ అబ్బాయి ఎటువంటి అమ్మాయిని కోరుకుంటున్నాడు అనేది చూడరండి. వీళ్ళేం చూస్తారంటే ఆ అమ్మాయి దగ్గర డబ్బు ఉందా లేదా, వాళ్ళ నాన్న మంచి కట్నం ఇస్తాడా లేదా, ఇవన్నీ వీళ్ళు చూస్తారు. అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడా లేదా, అబ్బాయి బాగున్నాడా లేదా, అబ్బాయికి జీతమేనా, గీతం కూడా ఏమైనా ఉందా, ఇది వాళ్ళు చూస్తారండి. కానీ వాళ్ళ మనసులు ఎవరు గ్రహించరండి. సో నా సజెషన్ ఏంటంటే పెద్దవాళ్ళ ముందరే, అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు కానీ కూర్చున్నప్పుడు వాళ్ళ మనసులో ఇప్పుడు మీకు ఎటువంటి అమ్మాయిని మీరు కోరుకుంటున్నారు లేదా మీరు ఎటువంటి అబ్బాయిని కోరుకుంటున్నారు అని వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ మీ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు. మీరు ఉదాహరణకి పెళ్ళి అయిపోతుంది, పెళ్ళైన తర్వాత ఇమ్మీడియట్గా దే వాంట్ గో ఫర్ చిల్డ్రన్ ఆర్ దే వాంట్ వెయిట్ ఫర్ 2 years ఆర్ అమెరికా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా, ఆర్ ఇక్కడే కలిసి ఉండాలనుకుంటున్నారా, అతను మాత్రమే ఉద్యోగం చేస్తాడా, ఆమె కూడా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పెళ్లికి ముందరే మాట్లాడుకోవడం వల్ల ఒకరికొకరు తెలుస్తుందండి. కానీ అందరూ నిజాలు చెప్పరు కదండి, ఒక్కోసారి కొన్ని అబద్ధాలు కూడా చెప్తారు. ఎందుకు నేను ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు పెద్దలు కూర్చొని మాట్లాడమంటున్నానంటే వీళ్ళందరూ కూడా దానికి విట్నెస్ అవుతారండి. విట్నెస్ అయినప్పుడు వాళ్ళు తర్వాత సర్ది చెప్పడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. సో ఇలాగ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక అన్యోన్యమైన జీవితం గడపడమే చాలా చాలా ముఖ్యమండి. అంతేకాదండి, ఇప్పుడు ఈ భార్యాభర్తలు మీరు గమనిస్తూ ఉంటే చాలామంది పెళ్ళైన తర్వాత ఒకరికొకరు లెటర్స్ రాసుకోరండి. నేను ఐ హావ్ సీన్ ఇన్ మై నా 35 ఏళ్ల సర్వీస్లో చూసి అడుగుతానండి, ఏదైనా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీరు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటారంటే లేదండి. ఒక ఆయన చెప్తున్నాడు, పెళ్ళయ్యే ముందర నేను రాసేవాడిని సార్ నా వైఫ్కి, పెళ్ళైన తర్వాత మానేశాను సార్ అని. ఎందుకు మానేయాలండి? నువ్వు పెళ్ళైన తర్వాత కూడా రాయొచ్చు అండి, ఉత్తరాలు రాయొచ్చు. లేదా నీలో నేను ఇలా అనుకున్నాను కానీ ఈ మార్పు నీలో కనపడడం లేదు, దయచేసి మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి కమ్యూనికేషన్ వీళ్ళకు ఉండదండి. అంతేకాదండి, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఎదుటి వ్యక్తి మాటల్ని చక్కగా వినడం అనేది పెళ్ళైన తర్వాత తగ్గిపోతుందండి. పెళ్ళయ్యేంత వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే గంటలు అసలు ఆ టైం ఎలా గడిచిపోతుందో తెలియదండి, అలా మాట్లాడుకుంటారండి. పెళ్ళైన తర్వాత ఇంకా చాలే తర్వాత చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారండి. లేదండి, పెళ్ళైన తర్వాత భార్య మాట్లాడినా భర్త మాట్లాడినా అటెన్షన్ ఇచ్చి వినడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత నీళ్లు తెచ్చిచ్చినా లేదా కాఫీ తెచ్చిచ్చినా లేదా ఇంకేదైనా భార్య పని భర్త చేసినా, ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక ఐటెం తయారు చేయాలండి, కాఫీ ఏదో చేయాలి, భర్త చేశాడు కాఫీ అనుకోండి, భార్య హెల్ప్ చేసినా భర్త హెల్ప్ చేసినా ఒకరికొకరు థ్యాంక్ యూ చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఈ థ్యాంక్ యూలు ఇవన్నీ ఈ మధ్య మన ఇండియాలో అయితే లేవండి. అసలు ఎవరు చెప్పరు కూడా, దే టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. లేదా భార్యకి ఏమి ఇష్టమో ఆ పనిని భర్త చేయడం, లేదా భర్తకి ఏమి ఇష్టమో ఆ పనిని భార్య చేయడం అస్సలు కాదండి. ఇంకా ఏది అయిష్టమో దాన్ని ఎక్కువగా చేస్తారు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయండి. లేదా టీవీ రిమోట్ దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి ఒక ఫ్యామిలీలో. అంటే నాకు రిమోట్ కావాలంటే నాకు రిమోట్ కావాలని ఇద్దరు కొట్లాడుకొని దే వెంట్ టు ద లెవెల్ ఆఫ్ కౌన్సిలింగ్ అండి. సో ఎవరు చూస్తే ఏముందండి, ఇప్పుడు భర్త అలిసిపోయి ఇంటికి వచ్చాడు, సో కొద్దిసేపు టీవీ చూసుకొని ఇవ్వండి, ఇవన్నీ మీరు చూసారా, దీని తర్వాత నేను చూస్తానండి, నా సీరియల్ వస్తుందని చెప్పి చూడొచ్చండి. అలా కాకుండా అదే టైంలో కొట్లాడుకోవడం, లేదంటే ఒకరి కళ్ళలోకి ఒకరి కళ్ళు పెట్టి చూడడం అనే చాలా చిన్న విషయాన్ని భార్యాభర్తలు మర్చిపోతారండి. అంటే దే ఈవెన్ డు నాట్ నో. ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటెం చాలా బాగుంది అని భర్త భార్యకు వంట తర్వాత చెప్తున్నప్పుడు కళ్ళలోకి చూస్తూ నిజంగా చాలా బాగుంది అని చెప్తే అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండి. ఇది ఈమె చేయదు, ఆయన చేయరండి. లేదా అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలండి. ఇప్పుడు భార్యతో కలిసి ఒక సినిమాకి వెళ్ళడం, భార్యతో కలిసి ఒక గుడికి వెళ్ళడం, భార్యతో కలిసి ఒక పిక్నిక్ వెళ్ళడం, లేదా పిల్లల్ని అంటే తల్లిదండ్రుల ఇంట్లో అంటే వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో వదిలేసి ఒక రొమాంటిక్ ఈవినింగ్, బర్త్డేనో వెడ్డింగ్ డేనో ఒక రొమాంటిక్ ఈవినింగ్గా మార్చుకోవడం చాలా మందికి తెలియదండి. ఏదో రొటీన్గా లైఫ్ వెళ్ళాలని చూస్తారే తప్ప మనం ఒక చేంజ్ తెచ్చుకొని జీవితంలో దాన్ని కిక్ అంటారండి, ఒక కిక్ తెచ్చుకుందామనే ఆలోచన ఈ
దంపతులకు ఉండదండి. అంతేకాదండి, ఒకసారి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు కొద్దిగా పూలు కొని పెట్టడం, లేదా ఆమె పని చేస్తుంది అనుకోండి, ఆమె ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నీకు ఏదైనా ఒక బిస్కెట్ ఏదైనా ఇష్టమైతే ఆ బిస్కెట్ని ఈమె కొని తేవడం అనేది ఇట్ రియల్లీ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ మేకింగ్ దేర్ లైఫ్ వండర్ఫుల్ అండి. ఇవన్నీ ఏమీ చేయకుండా కేవలం మెకానికల్గా ఏదో పెళ్ళి అయిపోయింది, సంసారం అయిపోయింది, పిల్లలు పుట్టారు, మెకానికల్ లైఫ్లో వెళ్ళే వాళ్ళని చాలామంది చూస్తానండి. దానివల్ల ఎటువంటి అన్యోన్యత జీవితంలో ఉండదు. అది ఉండదు సరికదా, ఇంకా జీవితం నాశనం అయిపోతుంది. ఓకే సార్, మరి అంటే దంపతులు ఎలా అన్యోన్యంగా ఉండాలనే విషయాల గురించి ఎన్నో టిప్స్ తెలియజేశారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. సో చూసారు కదండి వ్యూయర్స్, మరి నాగేష్ గారు చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో కండి. మెకానికల్గా లైఫ్ని లీడ్ చేయకండి. దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాన్ని కలగచేసుకోండి. ముఖ్యంగా అర్థం చేసుకోండి. ఒకరి భావాల్ని ఒకరు గౌరవించండి. ఇలా చేసినట్లయితే మీ దాంపత్యం అన్యోన్య దాంపత్యంగా మారుతుంది. ఇది ఇవాళ హెల్ప్ లైన్. నమస్తే. ఇంకా అంతకంటే ముందుగా ఒకసారి వీరిని పర్సనల్గా కలవాలి అనుకుంటే వారి వ్యక్తిగత నెంబర్ ఉంది 04027847079 అనే నెంబర్కి ఫోన్ చేసి నాగేష్ గారిని వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు. నమస్కారం.